ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మరి స్ట్రెస్ చేయాలని ఆశిస్తున్నాను. ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనం చేయాల్సింది మనం చేయకుండా అన్నీ నువ్వే చేసేదేవా అన్నట్లుగా ఉంటుందండి మన పరిస్థితి, మన పద్ధతి, మన ప్రార్థనలు. ఎట్లా ఉంటుందంటే, కొంతమంది నా దగ్గరకు వచ్చి స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ టైంలో అక్క ప్రార్థన చేయండి, రేపటి నుండి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అని. కొంతమంది అంటారు, ఏమీ చదవలేదక్క కానీ క్లాస్ ఫస్ట్ రావాలని ప్రార్థన. ఏమన్నా న్యాయం ఉందమ్మా నువ్వు కోరుకునే కోరికలో? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దేవుడు అన్యాయం ఎట్లా చేస్తాడు? నీకన్నా కష్టపడి చదివిన వాళ్ళు ఉన్నారు, అర్ధరాత్రుల వరకు వేచి ఉండి మేల్కొనుండి చదివిన వారు ఉన్నారు. వారందరినీ పక్కన పెట్టి నువ్వు అసలు ఏమీ చదవకపోతే నిన్ను పాస్ చేయడం కాదు, ఏం రావాలంటే క్లాస్ ఫస్ట్. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో మన ఎక్స్పెక్టేషన్స్ కూడా అట్లాగే ఉంటాయండి. మనం చేయాల్సినవి మనం చేయకుండా అన్నీ దేవుడే చేసేయాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఒక వ్యక్తిని దీవించాలంటే, ఆశీర్వదించాలంటే, వాడుకోవాలంటే దెర్ ఇస్ మ్యాన్స్ పార్ట్ అండ్ దెర్ ఇస్ గాడ్స్ పార్ట్. మనం చేయవలసిన మనం చేసినప్పుడు దేవుడు చేయవలసింది ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో ఆఖరు భాగాన్ని మనం చదువుకుందాం. ద సీక్రెట్ టు ఎగ్జాల్టేషన్. మన జీవితంలో ఆశీర్వదించబడాలంటే, ఘనపరచబడాలంటే మనం ఏం చేయాలో దేవుని వాక్యంలో ఉండి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము ఆఖరు భాగము. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచువాని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. ఐ విల్ ఆనర్ దోస్ హూ ఆనర్ మీ అండ్ ఐ విల్ డిస్పైజ్ దోస్ హూ డిస్పైజ్ మీ. ఘనపరచబడాలని ఆశ నీకుందా? హెచ్చించబడాలని ఆశ నీకుందా? అయితే నీవు నేను చేయాల్సింది ఒకటే, దేవుని ఘనపరచటము మనము నేర్చుకోవాలి. దేవుని ఘనపరచటం నేర్చుకోవాలి. ఒక్కసారి కాదు, ఒక్క రోజు కాదు, ఒక్క సంఘటనలో కాదు, ఒక్క సందర్భంలో కాదు. వి మస్ట్ కంటిన్యూ టు ఎగ్జాల్ట్ గాడ్ త్రూ అవుట్ అవర్ లైఫ్. విశ్వాస జీవితం అనేది జీవితాంతము కొనసాగేదండి. విశ్వాసపు పరుగు అనేది ఒలింపిక్స్లో ఏదో ఒక 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ పరిగెత్తి నేను గోల్ రీచ్ అయ్యానండి, నాకు మెడల్ వచ్చేసిందండి, ఇంకా అయిపోయిందండి, నేను రిలాక్స్ అయిపోతాను అనుకోవడానికి లేదు. విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితం అంటే దేవునిలో ఈ లోక ప్రయాణం ముగించుకునే వరకు నమ్మకంగా ఆయన మీద ఆధారపడుతూ, ఆయన వైపు చూస్తూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన కొరకు బ్రతకటమే. కనుక మన జీవితంలో హెచ్చింపబడాలంటే, ఘనపరచబడాలంటే మన జీవిత దినములన్నిట దేవుని ఘనపరిచే వారముగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఈ వచనం యొక్క కాంటెక్స్ట్, అసలు ఏ సందర్భంలో దేవాది దేవుడు ఈ మాటలు సెలవిచ్చారు అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, షిలోహు అనే ప్రాంతంలో ఉన్న దేవుని మందిరంలో యాజకుడైన ఏలి దేవుని పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఏలి అనే యాజకుడు ఘనమైన దేవుని పరిచర్య చేస్తున్న సందర్భంలో అతనికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల పేర్లు ఏంటంటే హొఫ్నీ, ఫినెహాసులు. ఈ ఏలి అనే దైవజనుడు తనైతే నమ్మకంగా సేవ చేయగలిగాడు, కానీ తన బిడ్డలు దేవుని మార్గాల నుండి తప్పిపోతూ ఉన్నప్పుడు తన బిడ్డలను కరెక్ట్ చేయలేకపోయారు, తన బిడ్డలను సన్మార్గంలో నడిపించలేకపోయారు. ఇక్కడున్న క్రైస్తవ మరి కుటుంబాలలో ఉన్న తల్లిదండ్రులకు ఒక మాట నేను చెప్పాలని ఆశిస్తున్నాను. మీకు చెప్తూ ఉండగా నేను కూడా చాలా భయంతో, వణుకుతో నేను కూడా చెప్పుకుంటున్నాను. చాలాసార్లు పిల్లలకు మనము ఆస్తిపాస్తులను వారికి అందించాలని కోరుకుంటాం, మంచి చదువులు చదివించాలని కోరుకున్నాం. వీ వాంట్ టు గివ్ ద వెరీ బెస్ట్ టు అవర్ చిల్డ్రన్. మనం అనుకుంటాం, ఓకే, ఒక ఇల్లు సంపాదించాను, కొన్ని బాండ్స్ సంపాదించాను, కొన్ని సేవింగ్స్ చేశాను, కొన్ని స్థలాలు కొన్నాను, కొన్ని పొలాలు కొన్నాను, నా బిడ్డలకు నేను ఇస్తున్న ఆస్తి అదే అని. ఆస్తి ఒకవేళ మనం ఇవ్వగలిగే స్థితిలో ఉంటే మనం తృప్తి పడిపోతాం. ఐ హ్యావ్ గివెన్ అన్ ఇన్హెరిటెన్స్, అ హెరిటేజ్ టు మై చిల్డ్రన్. నా బిడ్డలకు ఏదో ఒక ఆస్తి అందజేశానని. కానీ ఒక మాట చెప్పమంటారా, మన తర్వాత తరానికి మనం అందచేయగలిగే ఒక అతి శ్రేష్టమైన ఆస్తి ఏంటంటే దైవ భక్తి. ఏంటి చెప్పండి? కొన్నిసార్లు పేరెంట్స్గా మనకి రిగ్రెట్స్ ఉంటాయి. ఏమో, నాకున్న ఉద్యోగాన్ని బట్టి, నాకున్న స్థితిని బట్టి నేను ఎక్కువ ఆస్తిపాస్తులు మా బిడ్డల కొరకు సమకూర్చలేకపోయాను, వారి కొరకు పెద్దగా నేను కూడబెట్టలేకపోయాను, ఇంటిలో ఇల్లు గడవడమే కష్టమయ్యేది, నేనే కొన్నిసార్లు పస్తులుండి నా బిడ్డలను చదివించాను, ఏదో వారికి ఒక ఉద్యోగం వచ్చేలా ప్రయాసపడ్డాను, కానీ పెద్దగా ఆస్తిపాస్తులు అందించలేకపోయానని